ఈ రోజు ఐబొమ్మ అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది ఇండియాలో. దానికంటే పెద్ద స్కామ్లు ఏం జరగలేదు. అదొకటే మెయిన్ ఇష్యూ ఇప్పుడు ఇండియాలో. రోడ్లు సరిగా ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, ఎన్ని బస్సు యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతున్నారు. ఇదంతా పెద్ద ఇష్యూలు కాదమ్మా. అసలు అయినా కూడా ఐబొమ్మని ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేసారో తెలుసా? లేనోడి దగ్గర 1000 రూపాయలు తీసుకోమామా, పెద్ద ఫరక్ పడదు. ఉన్నోడి దగ్గర నుంచి ఒక 100 రూపాయలు నువ్వు తీసుకున్నావు అనుకో, పెద్ద ఇష్యూ అవుతుంది. అది బిగ్గెస్ట్ స్కామ్ అవుతుంది. ఈరోజు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ వాళ్ళు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ ఎందుకు దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు పోవద్దు. ఇప్పుడు సినిమాలో 200 రూపాయలు ఉన్న సినిమాని సడన్గా 500, 600 టికెట్ పెట్టేస్తారు. 10-20 వేల కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది ఆ సినిమా చూడగలుగుతారు? వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రేట్లు పెంచొచ్చు మామ, అది స్కామ్ కాదు. పాప్కార్న్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా సరే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రేట్లకు అమ్మొచ్చు, అది పెద్ద స్కామ్ కాదు. ఇప్పుడు నాలాంటి ఒక పర్సన్ ఎప్పుడు పైరసీ సినిమాలు చూడలేదు. నేను ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు పైరసీ సినిమాలు చూడలేదు. ఎందుకంటే మేము థియేటర్లో చూసిన సినిమాని బాగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి మేము థియేటర్కే పోయి చూస్తాం. డబ్బులు ఉన్నప్పుడు థియేటర్ పోయి చూస్తాం, లేకపోతే సినిమా చూద్దాం అనుకుంటాం తప్ప ఖచ్చితంగా ఈ సినిమా 100% చూడాలి అని ఎప్పుడు అనుకోలేదు. సరే సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా చూసినాం తప్ప అది లేకపోతే బతకలేము, అది ఫుడ్ ఏం కాదు కదా మామ. పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, వాళ్ళు పెట్టింది 500 కోట్లే, 2000 కోట్లు, 2500 కోట్లు, 3000 కోట్లు, ఇట్లా చాలా డబ్బులు సంపాదించుకున్నారు ప్రొడ్యూసర్లు, హీరోలు, వీళ్ళందరూ సంపాదించుకున్నారు. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ పైరసీ, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. హీ డోంట్ హ్యావ్ అ పవర్, హీ డోంట్ హ్యావ్ అ మనీ, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ నాట్ సెలబ్రిటీ. సో కాబట్టి ఆయన అంత టార్గెట్ చేస్తున్నారు. మంది నీరవ్ మోడీ ఉన్నాడు, ఎన్ని వందల స్కామ్లు చేసిండు, గవర్నమెంట్ బ్యాంక్ స్కామ్ చేసిండు, ఇప్పటివరకు ఆయన పట్టుకున్నారా? పట్టుకోలేదు. సో ఇంత కరప్షన్ ఇక్కడ పెట్టుకొని ఏదో చిన్న చిన్న వాటి వెనకాల పడి పెద్ద ఇష్యూలు చేస్తున్నారు. ఐబొమ్మ వల్ల ఒక నార్మల్గా చిన్న చిన్న విలేజ్లో ఉన్న వాళ్ళందరూ థియేటర్ అఫోర్డ్ చేయని వాళ్ళు చాలా మంది సినిమాలు చూడగలుగుతున్నారు. ఐబొమ్మ బంద్ చేసినంత మాత్రం వాళ్ళు వచ్చి థియేటర్లలో చూడరు. అట్లా చెప్పి నేను పైరసీని ఎంకరేజ్ చేయట్లేదు. పైరసీ బ్యాన్ చేయగలిగితే దాన్ని బ్యాన్ చేయండి. ఐబొమ్మ కోసం అయితే ఎంత సిన్సియర్గా వర్క్ చేసి ఐబొమ్మ వాళ్ళని పట్టుకున్నారు. ఇండియాలో ఉన్న చాలా మంది పొలిటీషియన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు పట్టుకోరు? ఈ ఇష్యూ అనేది పెద్దవాళ్ళకి సంబంధించిన ఇష్యూ కదా. ఇంట్లో పెద్ద పెద్ద సినిమా హీరోలు ఉన్నారు. సో వాళ్ళందరికీ లాస్ అవుతున్నారు కాబట్టి దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఎంతమంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు మామ, వాళ్ళని ఏమన్నా అన్నారా? పోలీస్ స్టేషన్లో వేసారా? ఇప్పటివరకు జరగలేదు. అది ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు, లో క్వాలిటీ సీడ్స్, లో క్వాలిటీ ఫర్టిలైజర్స్ కంపెనీస్కి ఎన్ని కంపెనీస్కి లైసెన్స్లు ఇచ్చి ఆ ప్రొడక్షన్ చేపిస్తున్నారు. అవన్నీ యూజ్ చేసి ఎంతమంది రైతులు లాస్ అవుతున్నారు? వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ ఉందా? అది ఎంత పెద్ద స్కాము. ఎంతమంది ఫార్మర్స్ లాస్ అవుతున్నారు? పంట ఆగమవుతుంది, పంటకు ఫర్టిలైజర్ చేయాలని చెప్పి రైతు ఏదైతే ఇస్తాడో అది పంటకు పనిచేయదు, దిగుబడి తక్కువ వచ్చిందని చెప్పి అదే ఫర్టిలైజర్ రైతు తాగిండు అనుకో, రైతు చచ్చిపోతాడు. పురుగులు చచ్చిపోవాడు, రైతులు చచ్చిపోతారు. వందల మంది రైతులు చచ్చిపోతున్నారు ఫర్టిలైజర్స్ అందగా లేకపోతే కరెక్ట్ సీడ్స్ దొరక్క. వాటిని ఎప్పుడు బ్యాన్ చేయరు. పెద్ద స్కాములు చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎంలు, పీఎంలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్కామ్ బయటపడిన తర్వాత కూడా అయ్యారు. ఎందుకు అయ్యారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, సో మన దగ్గర లేవు, అంతే సింపుల్. ఇండియా ఎందుకు డెవలప్ అవుతలేదు అన్నదానికి మేజర్ రీజన్ ఇది ఒకటి మామ. ఎంతమంది పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఎంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎన్ని స్కాములు చేస్తలేరు, ఎన్ని లంచాలు తీసుకోవట్లేదు. సో వాళ్ళ మీద ఎంత ఫాస్ట్గా ఎంక్వైరీ చేసి ఎంత ఫాస్ట్గా జరగదు, అవన్నీ స్లోగా జరుగుతాయి. మధ్యలో ఏదో ఒక దగ్గర కేసులు కొట్టేస్తారు, అయిపోతుంది. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ పెట్టండి మామ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.